శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత అయితే మనం ప్రస్తుతము జేబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. కంటోన్మెంట్ డిపో సంబంధించి ఇక్కడ కార్మికుల మహిళలు ఉన్నారు, కండక్టర్లు. ఇక వాళ్ళని అడిగి తెలుసుకున్నాము సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళు ఏం చెప్తారని చెప్పేసి. ఏం చెప్తారు ఈరోజు అంటే ముగ్గురు కార్మికులు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సిచ్యువేషన్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ఘటన జరిగినందుకు మేము చాలా చింతిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగొద్దని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మా అన్నలకు కానీ అక్కలకు కానీ చెల్లెలకు కానీ మేము ఒక్కటే చెప్పేది ఏంటంటే ఈ మీడియా ముఖంగా మనము చనిపోతే మనం సాధించుకునేది ఏం లేదు. మనం బతికి సాధించుకోవాలా ఏదైనా సరే, యుద్ధం చేసైనా సరే మన హక్కులని మనం సాధించుకుందాము. ఎవరు తొందరపడద్దు. మన ఉద్యోగాలు ఎవ్వరు ఎక్కడ తీయలేరు. అంత పెద్ద కేసీఆరే తీయలేకపోయారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదొచ్చినా మనం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వచ్చినాం. ఎవ్వరు మనల్ని తీయలేరు. మన సర్వీస్ అయ్యే వరకు మనం ఇక్కడ ఇట్లాగే ఉంటాము. ఎవ్వరు తొందరపడద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాను మా అందరికీ. ముఖ్యంగా అంటే ఇప్పుడు మీ మహిళల పరంగా ఇప్పుడు ఉద్యోగంలో మీకు రావాల్సిన పెండింగ్ కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బంది పడవచ్చు, సమస్యలు ఏమేమి ఉన్నాయి? మాకు సమస్యలు అనేవి చాలా ఉన్నవి, కానీ 32 సమస్యలను మేము గవర్నమెంట్ ముందర పెట్టినాము. మా జేఏసీ నాయకులు 32 సమస్యలను పెట్టాము. ఆ 32లో మాకు 3 ఖచ్చితంగా అవుతేనే మేము ఈ సమ్మె అనేది విరమిస్తాము. ఒకటి మా ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు అది యూనియన్స్ కావాలి, మా పిఆర్సీలు మాకు ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ 3 వచ్చినాయి అనుకోండి, మాకు తర్వాత వాటితో అవే మాకు వచ్చేస్తుంది. గవర్నమెంట్లో విలీనం పోతే అది ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మా బాధ అనేది పోతుంది కదా. గవర్నమెంట్లో విలీనం అయిపోయామనుకోండి, మాకు బాధలు అనేవి ఏమి ఉండవు. అంతే గవర్నమెంటే చూసుకుంటుంది. ఇప్పుడు మేము యాజమాన్యం చూస్తుంది కాబట్టి మాకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ యాజమాన్యం చూస్తుంది, మాకు నాయకులు లేరు కాబట్టి ఇంకా మాకు చాలా ఒత్తిడి అయిపోతుంది. దానికనే మేము ఇంతకాలం పట్టుబడేది. ఎందుకంటే మాకు గవర్నమెంట్లో విలీనం కావాలి, మాకు యూనియన్స్ అనేది అవసరం. యూనియన్ కూడా అవసరమే అప్పుడు కూడా. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎన్జిఓస్ వాళ్ళందరికీ నాయకులు ఉన్నారు కదా, ఇప్పుడు మాకు కూడా ఉండాల్సిందే యూనియన్ అనేది. ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అనుకోండి, 100 మంది వెళ్ళి మాట్లాడలేము కదా వాళ్ళతోని. ఒక్కరు వెళ్ళి మాట్లాడేది అదే యూనియన్ అనేది. ఇప్పుడు మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు తీసుకున్నప్పుడు ఫ్రీ బస్ పెట్టినాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? చాలా చేస్తున్నాం. కానీ మా రేవంత్ అన్న పెట్టిండు కాబట్టి అది సక్సెస్ చేయాలని ఆయన ముఖం చూసి గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి అది పెట్టిండు కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కంప్లైంట్లు వచ్చినా కూడా మేము భరించుకొని మా గురించి కాబట్టి మేము చేస్తున్నాం. ట్రావెల్ చేసేటప్పుడు ఈ ట్రిప్లో వరంగా వర్క్ ప్రెషర్ అవుతుందా మీకు? అవుతుంది. మాకు 40 మంది ఎక్కే దగ్గర 120 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు ఎక్కువడము, వాళ్ళు మళ్ళీ దిగి కింద పడిపోతే అది కూడా మాకే ప్రాబ్లము. అవన్నీ చూసుకోవాలి కదా. చూసుకొని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చడానికే మేము ఉన్నది. అది ఇప్పుడు అప్పట్లాగానే ట్రిప్స్ సేమ్ లేకపోతే ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటాయా? ట్రిప్స్ అనేది సేమే ఉన్నాయి, కానీ కిలోమీటర్స్ అనేవి పెరిగినవి. వర్క్ భారం అనేది చాలా పెరిగింది. అప్పుడు 40 నిమిషాలు మాకు ఒక డిస్టెన్స్ అదే ఉంటుంది. కిలోమీటర్స్ అనేది పెరిగింది, టైమింగ్ అనేది పెరిగింది. ఆ టైమింగ్ ఇప్పుడు 45 మినిట్స్ ఎప్పుడైతే మేము 2000లో ఎక్కామో 45 మినిట్స్ అదే రన్నింగ్ టైం ఇప్పుడు కూడా అదే ఉంది. అప్పుడు ట్రాఫిక్ ఇప్పుడు ట్రాఫిక్ చాలా తేడా ఉంది కదా. 45 మినిట్స్ ఇచ్చిరనుకోండి, మాకు గంట 15 నిమిషాలు అవుతుంది. ఈ మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువ అవుతుంది. వాళ్ళకు టికెట్లు ఇవ్వడం కానీ, దింపడం కానీ, తీసుకోవడం కానీ, వాళ్ళని జాగ్రత్తగా అది. ఇప్పుడు ఈరోజు చర్చలకు రెడీ అని చెప్పేసి కూడా పిలిపించారు కదా, మరి మీ జేఏసీ వాళ్ళు ఏం చెప్పారు? చర్చలకు వెళ్తాము, పిలిచారు కదా. మేము పిలవాలనే కదా, మేము చర్చలు చేస్తామనే కదా ఇన్ని రోజులకు పిలిచారు. ఇంకా సంతోషిస్తున్నాము. అంటే ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ పిలుస్తామన్నారు, కానీ వెళ్ళాలా వద్దా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాలా లేదా అనేది ఏం డిసైడ్ చేయట్లేదు. గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారేమో, కానీ మా నాయకులు చర్చలు ఎక్కడంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ రోడ్డు మీద కూర్చొని మాట్లాడమన్నా కూడా మాట్లాడుకుంటాం. మావేమీ అంత గొంతమ్మ కోరికలు ఏం కాదు. మాది గవర్నమెంట్లో విలీనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్లు ఇవ్వాలి, పిఆర్సీలు ఇవ్వాలి, మా బాధలు అనేది పోవాలి, అంతే. ఇంకా కంట్రోల్మెంట్ 25 ఇయర్స్ అవుతుంది నేను డ్యూటీ చేయబట్టి. మా సమస్యలు ముఖ్యంగా గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్ పునరుద్ధరించాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత ఉండాలి. ఉద్యోగ భద్రత సర్క్యులర్ ఉంది, దాన్ని మేనేజ్మెంట్ అమలు చేస్తలేరు.
యూనియన్ లేదు కాబట్టి అడిగేటోళ్ళు లేరు, క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు. మా సమస్యలు చాలా ఉన్నాయి, అవి గవర్నమెంట్కు ఇప్పుడు ఏమీ చెప్పుకోని అవసరం లేదు. మాకు యూనియన్ వచ్చింది అనుకోండి, మా నాయకులతో మేము పరిష్కారం చేసుకుంటాం. యూనియన్లతో మీకు న్యాయం జరుగుతుంది. యూనియన్లతో కంపల్సరీ ఇప్పుడు 25 years అవుతుంది. ఇప్పుడు ఒక 5 years అవుతుంది మాకు యూనియన్ లేక చాలా సఫర్ అవుతున్నాం. అప్పుడు 20 years నుండి యూనియన్లు ఉన్నారు కాబట్టి ఏదైనా సమస్య వాళ్ళకి చెప్తే వాళ్ళే పరిష్కారం చేసేటోళ్ళు. మేనేజ్మెంట్ దగ్గర పోయి కూర్చొని వాళ్ళకు సీట్ ఉంటుండే, వాళ్ళకి ఎవ్రీ మంత్ మీటింగ్ ఉంటుండే. ఏదైనా కేసులైనా కూడా పోయి ఒకవేళ కరెక్ట్గా ఉంటే వీళ్ళకి ఇచ్చే కేసు సార్ ఇది సర్క్యులర్ ఉంది దీని ప్రకారం ఇవ్వాలని కొట్లాడుతుండే. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చెప్పిందే శాసనం చేసేదే శాసనం అన్నట్టు చేస్తున్నారు మేనేజ్మెంట్. కాబట్టి యూనియన్లు కంపల్సరీ ఉండాలి, గవర్నమెంట్లో విలీనం చేయాలి, 2 PRCలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కంపల్సరీ ఇవ్వాలి గవర్నమెంట్. జేఏసీ నాయకులతో చర్చలు జరుగుతున్నాయి. మెట్రో లాస్లో ఉందని చెప్పేసి గవర్నమెంటే దానిలో కలుపుకున్నారు. మేము లాభాల బాటలో తీసుకొస్తున్నాము. అది మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాము. మమ్మల్ని ఎందుకు అది చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఆదాయం వచ్చేలాగా మాతోనే కదా ఆదాయం ఉండేది. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే కానీ వాళ్ళ ద్వారా నుండి అయితే ఏం రాదు. వాళ్ళకి ఇంకా జీతాలు ఇవ్వాలంటే ఇంకా గవర్నమెంట్ నుండే తీసి ఇవ్వాలి. మాకైతే మా జీతాలను మేమే తెచ్చుకుంటున్నాము. ఇంకా ఎక్కువ ఇంకా బస్సులకు కావాలంటే కూడా మేమే పైసలు చేస్తున్నాము. అయినా కూడా మమ్మల్ని అది చేయట్లేదు. మళ్ళీ అది June 2 నుండి అది MMTS కూడా ఫ్రీ అంటున్నారు. ఇవన్నీ మీరు ఫ్రీ చేస్తున్నారు, చేయండి, వద్దనట్లేదు. మమ్మల్ని మాత్రం గవర్నమెంట్లో కలపండి, గవర్నమెంట్లో కలపాలి. అది ఇన్సూరెన్స్ ఇట్లా మాకు ఇన్సూరెన్స్ ఉండదు, పెన్షన్ ఉండదు. ఆర్టీసీలకు వచ్చేది SBT. రిటైర్మెంట్ అయినాక ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు ఏపీలో ఎట్లా అమలైందో జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేశారో ఇప్పుడు మన తెలంగాణ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుండే కదా విడిపోయింది. మన తెలంగాణ పక్కకు వచ్చి వాళ్ళని పంపించింది బయటికి. మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగాలు, మన నీళ్లు అని మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళు ఆర్టీసీలు మేము స్ట్రైక్ చేస్తే, సకల జనాల సమ్మెలో మేము బస్సులు బంద్ చేస్తే, మా అన్ని సపోర్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు బంద్ అనగానే ఫస్ట్ బస్సులు నడుస్తాయా, రేపు బస్సులు బందా మేడం, బస్సులు నడుస్తాయా, బంద్ అంటున్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతారు. కానీ దుకాణాలు బందా, షాప్స్ బందా, జాబులు బందా అని ఎవరు అడగరు. ఫస్ట్ బస్సులు నడుస్తాయా రేపు మేడం అంటారు. బస్సులు అన్ని రోజులు బంద్ చేసి సకల జనాల సమ్మెలో పెన్ డౌన్ చేశారు. కానీ మేము మొత్తము మా బస్సులు బంద్ చేసి డిపోలోనే ఉంచి ఇక్కడ నిరాహార దీక్ష చేసుకుంటే మీకు తెలంగాణ తెలంగాణ రావాలని ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సారు ఆ 10 సంవత్సరాలు ఉండి ఆయన మోసం చేశారు అని నేను చేస్తానని మేనిఫెస్టోలో పెడితే మీకు ఓట్లేసి గెలిపించాం. మేము ఆర్టీసీ వాళ్ళం. మాకు డైలీ 100 మంది, ఒక ట్రిప్కు 100-200 మంది అట్లా కాంటాక్ట్లో ఉంటారు. 5-6 ట్రిప్పులు ఉంటాయి మాకు. చాలా ఇప్పుడు యూనియన్లు లేకపోతే డిస్ట్రిక్ట్లను అయితే విపరీతంగా కిలోమీటర్లు పెరిగినాయి. 200 కిలోమీటర్లు ఉండేది 350 కిలోమీటర్లు పెంచారు. దానికి స్పెషల్ ఆఫ్. ఇవాళ డ్యూటీ చేస్తే ఇవాళ 6 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటలకు దిగితే రేపు స్పెషల్ ఆఫ్. ఇంట్లో ఉండేటోళ్ళను అట్లా కాదు, ఒక 1 hour 1.5 hour ఓటీ ఇచ్చి, ఇదే ఇన్ని అవర్సే డ్యూటీ, అన్ని గంటలు 2 గంటలు ఓటీ ఇచ్చి, ఒక డ్యూటీ ఇవ్వవలసిన ప్లేస్లో 2 గంటలు ఓటీ ఇచ్చి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ డ్యూటీకి రావాలి. పొద్దున 6 గంటలకి ఎక్కి సాయంత్రం 6 గంటలకు దిగి మళ్ళీ ఇంటికి పోయేసరికి 8 o'clock అవుతుంది. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ 4 గంటలకు లేచి మళ్ళీ లేడీస్ అంతే, జెంట్స్ అంతే. సిటీలో కొంచెం తక్కువ ఉంది, అది కూడా 15-16 గంటలు చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ జామ్తో 2 గంటలు ఎక్స్ట్రా అవుతుంది. అంటే డిస్టిక్లో మాత్రం విపరీతంగా పెరిగింది. అడిగేటోళ్ళు లేరు, జేఏసీ యూనియన్లు లేక అడిగేటోళ్ళు లేక ఓటీ డ్యూటీలని 1 గంట 2 గంటలు ఓటీ పెట్టి స్పెషల్ ఆఫ్లు అన్నీ తీసేసి కిలోమీటర్లు పెంచారు. 200 కిలోమీటర్లు ఉండేది 350 అంటే డబుల్ చేసి వచ్చేది సింగిల్ డ్యూటీ, ఇచ్చేది గంట ఓటీ. ఒకటే డ్యూటీ మీద అన్ని కిలోమీటర్లు నడవాలి. అన్ని కిలోమీటర్లు అంటే ఒక 16 గంటలు అవుతుంది. 16 గంటలు అవుతుంది. ఇంకా లేట్ అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకం తోటి లేట్ అయితే అంతసేపు డ్యూటీ చేయాల్సిందే. ఎన్ని గంటలకైనా మళ్ళీ రేపు పొద్దున రావాలి. గ్యాప్ ఇచ్చాడేనా మళ్ళీ కంటిన్యూ రేపు పొద్దున రావాలి. మళ్ళీ లీవ్ అడిగితే లీవ్ ఇవ్వరు. ఒక్కొక్క డిపోలో -30 కండక్టర్స్ ఉన్నారు. ఎన్ని గంటలు ఉంటుంది పడుకోవడానికి? రెస్ట్ లేదు, ఏం లేదు. డ్రైవర్కి రెస్ట్ లేదు. కండక్టర్ 0.1% యాక్సిడెంట్ ఉన్నది.
ఆ 0.1 కూడా ఎవరితోటి అవుతుంది, కిలోమీటర్లు పెంచబట్టి మేనేజ్మెంట్ చేయబట్టి అది కూడా కరెక్ట్గా 8 hours డ్యూటీ ఉండనివ్వండి. ఒక్క 1% కూడా యాక్సిడెంట్ కాదు. ఎప్పుడు పోతారు, మళ్ళీ ఎప్పుడు వస్తారు? అదే కదా, అది ఆలోచిస్తలేరు. అడిగేటోళ్ళు లేరని కిలోమీటర్లు పెంచారు. దాని గురించే యూనియన్ దానికే కదా మేము యూనియన్ లేదు, వీళ్ళు వస్తారా రోడ్డు మీదకి వస్తారా, అప్పుడేమో లేకపోవడం వల్ల వీళ్ళు ఇష్టరాజ్యం అయిపోయింది. ఇష్టారాజ్యం మేనేజ్మెంట్. అప్పుడేమో అశ్వత్థామారెడ్డి చేయబట్టి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఒక యూనియన్ నాయకుని తీసేస్తే అసలు వీళ్ళు ఆర్టీసీలు ఒక్క తాటి మీద. ఇప్పుడు ఏ యూనియన్ ఉన్నదండి? మేమందరం ఒక తాటి మీద ఎందుకు నిలబడ్డాం? మా సమస్యలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళే ముందడికి వచ్చి నిలబడ్డాం. ఒక్క బస్ అన్న పోతుందా, ఒక్క కార్మికుడైనా జైన్ అవుతున్నాడా? అందరికీ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము రోడ్డు మీద ఉన్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ ఆర్టీసీలను చూడండి. మేము మీకు తెలంగాణ ప్రజలమే మీకు ఓట్లు వేసినాము, మా ఫ్యామిలీ ఓట్లు వేసింది, మిమ్మల్ని గెలిపించుకున్నాము. మళ్ళాసారి కూడా నెక్స్ట్ టైం కూడా మీకే సపోర్ట్ చేస్తాము. మీరు మాకు ఉండాలి, మంచిగా చేయండి. మా జేఏసీ నాయకులతో చర్చలు చేయండి. 32 డిమాండ్లు ఉన్నాయి, 32కు 32 ఒప్పుకోండి. మెయిన్గా గవర్నమెంట్లో విలీనము, యూనియను, 2 పిఆర్సీ, ఉద్యోగ భద్రత. ఈ కంపల్సరీ మాకు వచ్చేదానికి మేము రోడ్డు మీదనే ఉంటాం. ఇక మా తోటి ఉద్యోగస్తులకు విన్నవించేది ఏంటంటే ఎవ్వరము ఆత్మహత్య చేసుకోవద్దు, కొట్లాడుకుందాం. ఈ రోజు కాకుండా ఇంకా వారం 10 రోజులు ఎన్ని రోజులైనా కొట్లాడి మనం సాధించుకుందాం. కానీ మన ఆత్మహత్యలు చేసుకుంటే ఏమీ రాదు. మన కుటుంబం ఉంది, మన పిల్లలు ఉన్నారు, ఆగమవుతారు. వాళ్ళ గురించి ఆలోచించండి, సమయం పాటిస్తాము. ఎవ్వరము వెనకడుగు వేసేది లేదు, అందరము కొట్లాడదాము. గవర్నమెంట్ దిగి వస్తుంది, మనకు సానుకూలంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ కంపల్సరీ చేస్తాడు, బట్టి విక్రమార్క సార్ చేస్తాడు. వాళ్ళు కష్టపడి చిన్నప్పటి నుండి కష్టపడి ఈ అధికారంలోకి వచ్చారు. వాళ్ళకు మన కష్టాలు తెలుసు, కానీ ఎందుకు చేస్తలేరు? మన రిపోర్ట్ సరిగ్గా పోతలేడు. కాబట్టి మీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే మా రిపోర్ట్ తీసుకోండి, చెయ్యండి. మాకు 120 ఈపీకే పెరిగింది, లాభాలు ఉంది. మాకు లాభాలు వద్దు, సింగరేణికి ఇచ్చినట్టు బోనస్లు వద్దు, ఏమొద్దు. మాకు గవర్నమెంట్లో విలీనం చేయండి. గవర్నమెంట్కు వాళ్ళకి ఎట్లయితే గవర్నమెంట్ నుండి శాలరీలు వస్తున్నాయి మాకు ఇవ్వండి. మా ఆస్తులు తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, అంతే.